నమస్తే. లిక్కర్ స్కామ్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇంటర్వెల్కి ముందు వరకు ఏమో సిఐడి, ఇంటర్వెల్ తర్వాత ఈడీ. ఈడీ ఎంట్రీ ఎందుకు ఇచ్చిందంటే మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ బయటికి తీసుకొచ్చారు. 5 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ. సో కొత్త ఫైండింగ్స్ తోటి ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కేసు పెట్టించబోతున్నారా? ఇదొకటి. దీనికి తోడు మరి నిన్న జరిగిన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఒకటే అన్నారు, అనర్హత వేటు అంటూ ఒకవేళ ప్రభుత్వం వేస్తే ఓకే, లెట్ దమ్ గో అహెడ్, మనం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్దాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటే కౌంటర్ ఛాలెంజ్ ఇచ్చారు గవర్నమెంట్కి. అనర్హత వేస్తాం. రేపు మీరు చేసుకోండి, మేము చేసుకుంటాం ధోరణిలో వచ్చారు. ఇవి కాక మెడికల్ కాలేజీలు అసలు వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ తీసుకుందాం సార్. కొత్తగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఒక 5 స్టేట్స్లో 20 చోట్ల సోదాలు చేసింది. సో దాని అవుట్కమ్ నిదానంగా ఈడీ వాళ్ళ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా మెటిక్యులస్గానే ఉంటుంది. ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడు రివీల్ చేస్తారు. నేను అనేది టెక్నికల్ ఆస్పెక్ట్ టచ్ చేయట్లేదు, పొలిటికల్ యాంగిల్లోకి వెళ్తున్నా. ముందు టెక్నికల్లే మాట్లాడిన తర్వాత పొలిటికల్ యాంగిల్కి వెళ్దాం. ఇట్లా ఓకే పని టెక్నికలే మాట్లాడదాం. ఇప్పుడు సిఐడి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తాం కదా, ప్యారలల్గా ఈడీ వచ్చి చేసేది ఏంటి? ఈడీ ఎప్పుడు రావాలో అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు పండగల్ని పేచినాడని ఒకటి. రెండోది, ఈడీ ఎంటర్ అయిందంటే సిఈడీ ఎత్తిపోయిందని అర్థమే కదా. వాళ్ళకి చేత కాలేదు, ఏమీ అవ్వలేదన్నదే కదా. మిథున్ రెడ్డిని ఇంకో 4 రోజులు ఇవ్వండి, 5 రోజులు ఇవ్వండి. నేను మొదటి నుంచి ఒకటే చెప్పా, వాళ్ళ రాజకేష్ రెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అది ఎవడాడు కంప్యూటర్లు ఏవో సలహాలు ఇచ్చే ఓ బొర్ర తక్కువ బ్యాచ్లో ఓ బ్యాచ్ అది. ఆయన పట్టుకొచ్చి లెక్కర్ స్కామ్ అని చెప్పి బదులు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి 100 crores అప్పు ఇచ్చాను దాంట్లోంచి ట్రాన్సాక్షన్ అన్నప్పుడు వాళ్ళిద్దరికి 2 జలాల దగ్గర నుంచి బయటకు తీసుకొచ్చి అప్పుడు ఈడీ ఎంటర్ అయితే నేను మాట్లాడింది. అసలు ఈడీ ఎప్పుడు వస్తుంది ప్రజలకు కూడా తెలియాలి. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫైండింగ్స్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటే ఎవడైనా ఒకడు తేడాగా ఐటీ ఫైల్స్ చేస్తే ఎల్లో ఐటీ ఫైల్ చేసిన వాళ్ళు ఒక ఫైండింగ్స్, ఉదాహరణకి మిథున్ రెడ్డి 5 కోట్లు ఇచ్చాడు అన్నారు ఒక బ్రెవరేజ్ కార్పొరేషన్కి. 5 కోట్లు రివర్స్ కాంట్రా ఎంట్రీ ఉంది కదా, కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో 5 కోట్లు మళ్ళీ అదే వైట్ మనీ ట్రాన్సాక్షన్లో ఇచ్చింది కనబడుతుంది. ఇప్పుడు నేనైనా మీరైనా నాకు ఒక ప్రభుత్వం నుంచి ఒక టెండర్ వచ్చింది, నాకు 10 రూపాయలు అప్పు ఉంటే నేను మీకు ఇస్తాను, మీరు నాకు ఇచ్చే రోజులు ఉన్నాయి. అందులో వైట్ ఇచ్చారు, వైట్ వెనక్కి తీసుకున్నారు. సో అందులో ఇర్రెగ్యులారిటీ అంటే ఎవడేం చేయాలి? ఇదొకటి. తర్వాత A1 నుంచి A32 దాకా పొలోమని అలా ఉప్మా బ్యాచ్లు కట్టి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని లోబడి పెట్టి వాళ్ళందరి మీద రైడ్లు చేశారు. ఫస్ట్ ఏడు సాధించారు దాంట్లో. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి అందులో ఈ లెక్కర్ స్కామ్లో 2 ఎంపీలు ఉన్నారు, ఒకటి విజయసాయి రెడ్డి, ఇంకోటేమో మిథున్ రెడ్డి ఉన్నప్పుడు. పైపచ్చి మిగిలిన వాళ్ళందరూ ఒక ఇండస్ట్రియలిస్టులు అని చెప్పి మీరే చెప్తున్నప్పుడు వాళ్ళందరి దగ్గర కనీసం 10 తులాలు 20 తులాలు బంగారం లేకుండా ఉంటే వాళ్ళు మనుషులనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో సామాన్య మానవుడి ఇంట్లోనే 5-10 తులాలు బంగారం లేకుండా ఎవడూ బతకట్లేదు. చూసుకోండి, లెక్క కూడా 2 సింపుల్ పుస్తులు తేడా 2 గాజులు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఓ చైన్ కొనరు అనుకోండి, ఎంత 10 తులాలు లేకుండా ఉండదు, ఈజీగా ఉంటుంది. ఎవడు చెప్తారు ఈ పనికిమాలిన లెక్కలు? ఒకటి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది అన్నారు. వీళ్ళు గోవిందప్పని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కర్ణాటక నుంచి తీసుకొచ్చారు ముసలోని. గోవిందప్ప ఎవడు? భారతీయ సిమెంట్లో మాజీ డైరెక్టర్ అని చెప్పి మీరే చెప్పారు. మరి కర్ణాటకకి వెళ్ళకపోతే 5 స్టేట్లు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు, 2 నుండి 3 ఇది, ఇంక మిగిలింది ఏముంది? చెన్నై. ఈడీ ఎవరిని ఇప్పుడు ఈ 32 మంది దగ్గర ఐటీ రిటర్న్స్తో ఇది ఎస్టాబ్లిష్ చేసాం. అంటే సార్ మీరు చాడే ఉండండి కదా, మీకు యు నో బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఎందుకంటే మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఎట్లా దీంట్లోకి వస్తుంది? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఉదాహరణకి ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్స్లో వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది చాలామంది మర్చిపోయింది. ఏంటంటే ఇది ప్రభుత్వం చేసిన దాని విషయం మర్చిపోయి ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ అందరిని తీసుకొచ్చి బయట పెడితే ఏం చేస్తాం? ఏపీలో ఉన్న బ్రెవరేజ్ కార్పొరేషన్స్ దేన్నైనా డిస్టిలరీ యూనిట్స్ని దీంట్లో ప్రైమా ఫేస్గా పెట్టారు. అదాన్ డిస్టిలరీస్ నుంచి తీసుకొచ్చారు. ఏది అదాన్ డిస్టిలరీ? ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి కొన్నాడు. ఇంకా ఎస్పీవై రెడ్డి బెవరేజెస్ అని మెయింటైన్ చేస్తాడే, అది పేరు మార్చాడు. అదాన్ ఇండస్ట్రీస్ అని ఏదో పెట్టారు ఉదాహరణకి. అదాన్ ఇండస్ట్రీస్ అన్నది ఎందుకు హైలైట్ అవుతుంది? ప్రభుత్వం ఈసారి మేము స్పిరిట్ మీకు ఇచ్చి మేమే కొంటాం అమ్ముతాం అన్నప్పుడు ఒక్కొక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడాడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి లెక్కర్ తయారు చేస్తామని కంపెనీ పెట్టుకుంటాడు ఎవడన్నా? జస్ట్ లాజిక్ మాట్లాడదాం. సో ఈ ఆదాన్ అన్నది ఒక సబ్సిడైజ్డ్ యూనిట్ని ప్రభుత్వానికి డిస్టిలరీ రూపంలో సప్లై చేయండి లెక్కర్ని. ఇందులో తేడా ఎక్కడ జరుగుతుంది? స్పిరిట్ 27 రూపాయల 70 పైసలకి ప్రభుత్వం అమ్మింది, కొన్నదోడు అదాన్ ఇండస్ట్రీ. అదాన్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 27 రూపాయల 70 పైసలు ఎక్స్చక్కర్కి డబ్బులు కట్టాలంటే అది తీసుకెళ్ళేలాగా అడవి రాముడు సినిమాలో రాఘగోపాలరావులాగా రూపాయల నాణ్యాలు వేసుకుని వెళ్ళడు కదా. ట్రెజరీకి డబ్బులు కట్టాడు, తీసుకున్నాడు స్పిరిట్.
తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆదాన్ డిస్టిలరీ దగ్గర నేను ఈ స్పిరిట్తో తయారు చేసిన లెక్కరు నువ్వు 100 రూపాయల ప్రోడక్ట్ని 250 రూపాయలు అమ్ముకోవడానికి నేనే కొంటాను నీ దగ్గర అని 150 రూపాయల ప్రాఫిట్ ప్రభుత్వం గడించిందా, ఆదానోడు గడిస్తాడు? గవర్నమెంట్కి వచ్చింది 20 రూపాయలు 70 పైసలు, నేను 150 రూపాయలు నీకు అమ్ముతాను, 100 రూపాయలు ప్రభుత్వం మార్జిన్ వేసుకుని డైరెక్ట్గా షాపుల్లోనే అమ్మింది. ఇది అయిపోయింది కదా. సో దీంట్లో ఏమైనా ఫైండింగ్స్ ఉందా, కాగ్ రిపోర్ట్లో ఏమైనా ఫైండింగ్ ఉందా, ఆడిట్ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కాకుండా చాలామందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే బ్రెవరేజ్ కార్పొరేషన్స్ని పణంగా పెట్టి 20,000 కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని మనం అందరూ డిబేట్లు చేసాం. అందులో 2 విడతలుగా 4,000 కోట్లు మాత్రం ఇచ్చింది. అంటే ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవడైనా ఇల్లు కట్టుకుంటానంటే బ్యాంక్ కూడా ఒకేసారి ఇలా పూర్ణకొమ్మ తెచ్చి మన ఎత్తిపోయాడు కదా, ఫేజ్డ్ మేనర్లో స్టేజ్డ్ మేనర్లో ఇస్తారు కదా, అలా 2 ఇయర్స్కే బ్రెవరేజ్ కార్పొరేషన్ డబ్బులు మనకు సరిపోతున్నాయి అన్నప్పుడు ఇంకా అప్పు తీసుకోవడం మానేశారు. ఇది గ్రహించండి ఫస్ట్ థింగ్. మూడో పాయింట్ ఏంటి, డిస్టిలరీస్ నుంచి కొన్నదానికి లిక్కర్ షాపుల్లో అమ్మిన దానికి ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా మాకు ఎంత ఆదాయం వస్తుందన్న ఎష్యూరెన్స్తోనే కదా ఓ బ్రెవరేజ్ కార్పొరేషన్ మీద అప్పుకెళ్ళారు. అంటే రెవెన్యూ ఇస్ బీన్ జస్టిఫైడ్ కదా, అదే యాంటిసిపేటెడ్ రెవెన్యూస్ని దృష్టిలో పెట్టుకుని అప్పుకెళ్ళారు. అంతే కదా. ఇప్పుడు మీకు ఎంత జీతం వస్తుందో తెలిసి అప్పు వెళ్తారు, కానీ దాన్ని బట్టి వెళ్తాం. హైపోథెటికల్గా వెళ్ళరు కదా మీరు. అంటే ఎవరు కూడా అంటే వాళ్ళు ఇచ్చారు అంటే ఈ అష్యూర్డ్ రెవెన్యూ వాళ్ళకే తెలుసు. కాగ్ ఏ రిపోర్ట్లైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఇన్ బ్రెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా జరిగిన ట్రాన్సాక్షన్స్ అనేది ఏదైనా ఒక 5 ఇయర్స్ ఆడిట్ రిపోర్ట్ ఒకటి చూపించండి. నేను ఫాలో అవుతున్నాను అవి. అదే అందుకనే అంటే టెక్నికాలిటీస్ మీకు ఎక్కువ తెలుసు. సో ఇక్కడ నేను అంటుంది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఎక్కడ ఫైండ్ అవుట్ కాకుండా ఈ లేడు పంత ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. నిజమే, నరేంద్ర మోడీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేద్దాం మనకి ఏమన్నా గజెట్ ఇచ్చాడే, లేదా నిర్మలా సీతారామన్ ఏమన్నా చెప్పిందా మనందరికీ, అరే మీరు ఎవరు డబ్బులతో కొనదరా, ఓన్లీ గూగుల్ పే, రిలయన్స్ పే ఇవి పెట్టుకుని మీరు బతకండి సవండి అని చెప్పిందా మనకి? కానీ అసలు ఒక్క అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవని కదా వాళ్ళ అభ్యంతరం. లేవు, దానివల్ల వచ్చిన నష్టం ఏంటి నీకు? చేయదు మనీ ట్రాన్సాక్షన్స్. మెయిన్ అతను చెప్పింది ఏంటి సార్, నేను లెక్కర్ నిరోధిస్తాను నియంత్రిస్తాను అన్న కాన్సెప్ట్లో వెళ్ళాడు. నరేంద్ర మోడీ ధర్మం అని ఏటీఎంలో డబ్బులు దొరకవు, లెక్కర్ షాప్ రేడియస్లో మనీ లేదు. నేను లెక్కర్ మీద ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే వాడు ఎలా సేల్స్ చేసేవాడు తెలుసా, అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగిన సేల్స్లో ఇవాళ సేల్స్ ఒక ఎక్స్ అమౌంట్ రీచ్ అయింది, ఇది టార్గెట్ ఫర్ నెక్స్ట్ డే, దాన్ని బేస్ చేసుకొని సప్లై ఉంటుంది, సప్లై తీసుకునేవాడు దాన్ని బేస్ చేసుకుని. 100 క్రేట్స్ అమ్మాం కాబట్టి దాని తగ్గట్టే మా అయితే ఇంకో 10-20 ఎక్కువ వేసుకుంటాం. నో, నిన్న మీకు ఉదాహరణకి ఇంకా చెప్పనా, మీరు చెప్పినట్టు 150 కేట్లు ఉన్నాయి, నిన్న సేల్స్ 100 అంటే 50 కేట్లు అమ్మకుండా మూసుకెళ్ళిపోయాడు టైంతో సంబంధం లేకుండా. ఎన్నో ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ షాపులు కౌంట్ అయ్యారు. మద్యపాన బాధితులను బాధ పెట్టేవని పవన్ కళ్యాణ్ ఏడిచిన గ్యాప్ ఉందా మీకు? ఆ ఏడుపు అదే అర్థం. పొద్దున్న 11 అయినా సరే పొద్దున వచ్చి కొనుక్కొని పోయారు అనుకున్నాడు, మూసిపోయేవాడు నా సేల్స్ ఈజ్ ఓవర్ అని. టార్గెట్ ఎంత ఉంటే అంత ఆ టార్గెటే వర్క్ చేశాడు. సో ఇక్కడ వెరీ క్లియర్గా ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. దీని వెనకాల అసలు కాదు ఏంటంటే ఆ మీనా ఎలక్షన్షిప్ అన్ని కాల్చేసాడు ప్రజలకు అర్థమయ్యే భాషలో. దానికి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అందరూ గుండు వచ్చేస్తున్నారు కదా. అంటే రాహుల్ గాంధీ లాగా ఆంధ్రప్రదేశ్ అయితే నేను మాట్లాడను కానీ అని ఇలా మెడ తెప్పట్లేదు కదా, మనందరం మాట్లాడుతున్నాం కదా. అవును, 12.5% ఆఫ్ ఓట్ బ్యాంక్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా. పరకాల ప్రభాకర్ గారు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ చాలా చోట్ల ఆయన మొత్తం ఫ్లో చార్ట్ వేసి చూపిస్తాడు, చూపిస్తున్నారు ఆయన ఎస్సీలో చెప్పారు కదా. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఎవడో వదలట్లేదు ఇక్కడ. సో ఇక్కడ దీన్ని ఫస్ట్ డీవియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దాటవేద్ద ధోరణే కదా. డాక్టర్ మీనా మిమ్మల్ని మేము కాపాడుతామని చెప్పి ఆడెవడో లచ్చికి చీటీ సంత గజల్లో శ్రీనివాస్ గారితో ఉత్తరం రాయించి, ఎందుకంటే అలవాటు కదా జగన్మోహన్ రెడ్డి అనుకునే మా శంకర్రావుతో ఉత్తరం రాయించి లాబ్ లెటర్ కదా 16 నెలలు, అదే ప్రాతిపదికన ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. చేయగానే 3,500 కోట్లు. ఇప్పుడు ఈడీ చూడండి ఫస్ట్ ఈ తప్పల ఛానల్లో 3,500 కోట్ల మీద అన్వేషణ స్టార్ట్ అయింది ఈడీ. మరి సిబిఐ ఇప్పటిదాకా ఎడి చేసాడు, సిఐడి ఎడి చేసాడు ఇప్పటిదాకా. సిట్టోళ్ళు కూర్చొని చెప్తున్న మొదటి నుంచి చెప్తుంది ఏంటి, కథ కంచికి మనం ఇంటికే కదా. అంటే అది మొదటి ఛార్జ్ షీట్ మాత్రమే, దఫాలుగా ఛార్జ్ షీట్లు అంటే ఎన్నైనా వేసుకోండి సార్. ఇప్పుడు ఎన్నైనా వేసుకోవడం మన దగ్గర 3,500 కోట్లతో బంగారం కొన్నా అన్నారు. అంటే ఇప్పుడు 3,500 కోట్లు ఎలక్షన్లో పనిచేశారు, 3 ఛార్జ్ షీట్లు వేసినట్టున్నారు కదా సార్. అవునండి, 3 వేశారు. వీళ్ళు చెప్పింది ఏంటి, బంగారం కొనేశారు అన్నారు. ఓట్లలో ఎలక్షన్ అప్పుడు డబ్బులు పనిచేశారు అన్నారు. 3 తెల్లారు ఏదో చూడానోడానలోనో ఏమో మొత్తానికి ఇనప కంపెనీలో డబ్బులు పెట్టేశారు, ఇను బిజినెస్ అన్నారు. ఏదైనా ఒకటైనా నెరవేరుతుందా? ఎలమి పడితే అప్పటి 10-20 త్వరలో బంగారాలు దొరకవా?
మరీ ఆశ్చర్యకరంగా అసలు కామెడీకి పరాకాష్ట. ఇది టెక్నికల్ పార్ట్. రెండోది ఇక్కడ మీరు ఈడీ అన్న విషయం కూడా చెప్పాలి. ఇది చెప్పండి, మనీ లాండరింగ్ ఎక్కడ వస్తుందని చెప్పండి. నేను చెప్తుంది అదే సార్, మనీ లాండరింగ్ అన్నది ఎక్కడ పట్టుకోవాలా? అదాన్ ఇండస్ట్రీస్కి మిథున్ రెడ్డి ఉదాహరణకి 5 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. అది విత్ ఇన్ ద కంట్రీ జరిగిందే కదా. విత్ ఇన్ ద కంట్రీ జరిగింది ఒకటి. అదేమైనా క్యాష్ లిక్విడ్ ఫామ్లో ఇస్తే మీరు చెప్పింది కరెక్ట్. ఆ క్యాష్ ఎలా ఇస్తారో భయ. సో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. అకౌంట్. ఇంక రెండోది విజయసాయిరెడ్డి 100 కోట్లు ఇచ్చాడు. అది బయట మీ ఇద్దరు విజయసాయిరెడ్డి వర్సెస్ రాజకేష్ రెడ్డి బయటికి తీసుకొచ్చి ఇద్దరికి గుండెత్తండి మనీ లాండరింగ్ అన్న దగ్గర. ఇంతకన్నా హైలైట్ చెప్తా మీకు. ఇదే ఈడీ ఫస్ట్ ఈడీయే కదా మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఎస్టాబ్లిష్ చేసింది. రూపాయి పట్టుకుందా? మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కవిత అండ్ కోని మూసేశారు. మనీష్ సిసోడియాని ముందేసి తర్వాత కేజ్రీవాల్ని ఎత్తేశారు. ఇక్కడ మాకుంట శ్రీనివాసరెడ్డి అలా కొడుకుని అల్లరపెట్టి కొడుకున్న ఆపరేటర్ శ్రీనివాసరెడ్డికి ఎక్స్క్యూజ్ మీ అన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడిని మరతెట్టేశారు, విజయసాయిరెడ్డికి ఎక్స్క్యూజ్ మీ అన్నారు. ఇక్కడ కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కానీ ఏదైనా ఈడీ ఓ సమన్లు కానీ ఒక ఎంక్వైరీ కానీ మీ ప్రభుత్వం ఈ పని చేసిందని ఎక్కడైనా అడిగిందా? అడుగుతున్నాం ఇప్పుడు. మీరు ఉన్నాడు సార్, నేను ఆ విషయం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడుగుతా దాంట్లో అడిగిందా? అడగలే కదా. ఇప్పుడు కూడా ఒక హైపోథిటికల్గా ఒక మనుషుల చుట్టూ ఈడీ ఎంక్వైరీ చేస్తుందా, లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ చేస్తుందా సార్? గమనించండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ మన దగ్గర మీనా దగ్గర నుంచి రూట్ క్లియర్ అవ్వాలి. ఆన్ వాట్ బేసిస్ యూ హీన్ ఎస్టాబ్లిష్ 3,500 crores. అది కదా ఫస్ట్ ఈడీ ఎంక్వైరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అది కాకుండా 5 రాష్ట్రాల మీద ఎందుకు పడ్డారు అంటే సిఐడి సిబిఐ ఏదైతే సిఐడి అండ్ సిట్టోళ్ళు ఇచ్చిన లీడ్లో ఆ చుట్టూ తిరిగే కార్యక్రమంకి తెరలేపుతున్నారు. మీరు ఇది గమనించారా? సో వాస్తవానికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ సిట్ అండ్ సిఐడి ఈడీ అని పెట్టారు. ఐ విల్ కమ్ అదర్ వే అరౌండ్ అండి. ఈడీ మైట్ హావ్ రిసీవ్డ్ సమ్ ఇన్పుట్స్ అబౌట్ మనీ లాండరింగ్ అయి ఉండొచ్చు కదా. నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ లీడ్ ఈ సిఐడి కనుక క్యాష్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తే, ఉదాహరణకి మొన్న ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో క్యాష్ పట్టుకుని ఉన్నారు. అదొక ఇంజనీరింగ్ కాలేజ్. వాళ్ళెవరు? తేల కృష్ణారెడ్డి గారు అల్లు. కృష్ణారెడ్డి గారు. ఇంకోటి అక్కడెక్కడో రాజకేష్ రెడ్డి గారిని ఏదో విషయం కెలిగితే కేసు నేను సిన్నికి సంబంధించింది. వీళ్ళని ఎందుకు ఎంక్వైరీ పార్ట్ అండ్ పార్సల్స్ చేయట్లేదు? చేస్తారేమో భవిష్యత్తు. తర్వాత పోనీ ఈ క్యాష్ ఏదైతే దొరికిందో వీళ్ళన్నిటికన్నా గౌరవ హైకోర్టు అడిగింది కదా, అరే నాన్న ఇది ఆర్బీఐకి సమానం చెప్పండి, డిపాజిట్ ఎక్కడ చేశారంటే ఇప్పటికి అబద్ధప చెప్ప కదా. మీరు ఇది గమనించారా? లీడ్ ఉదాహరణగా క్యాష్ దొరికింది, ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దెర్ మే బీ అ వైటల్ ఛాన్స్ అండ్ రోల్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ మీరు అడిగిన దానికి. బట్ ఇది డిపాజిట్ చేసామని చెప్పిన వాళ్ళే చెప్పిన పెట్టకథకి గౌరవ హైకోర్టు క్వశ్చన్ చేసి ఆర్బీఐకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి దీని మీద. ఆ డిపాజిట్ స్లిప్ ఏదంటే ఇప్పటికీ సిట్ ఇచ్చిన ఉదంతం చెప్పండి. ఏ పర్టికులర్ దీంట్లో మీరు అనేది? లిక్కర్ స్కామే కదా. రాజకేష్ రెడ్డి గారితో ఏదో ఫామ్ హౌస్ తీరా చూస్తే అది చూస్తే అది ఎవరిదండి, మన తేల కృష్ణారెడ్డి గారు. ఆ డబ్బు అది కూడా పాత 2000 నోట్లు నేను అయిపోయినవి, సీజన్ అయిపోయినవి. మరి సీజన్ ఆ రోజు వ్యక్తి కట్టించారు కదా మన దగ్గర స్క్రిప్ట్ ప్రకారం. మరి ఇవన్నిటిలో లీడ్ అనుకున్నారు అనుకోండి మీరు అన్నట్టు. లేదంటే సిట్ వాళ్ళు సిఐడి వాళ్ళు ఎంక్వైరీలో హైదరాబాద్లో 32 వాళ్ళు ఇంటి మీద పడినప్పుడు అనానమస్ అమౌంట్ నాట్ లెస్ దెన్ 500 crores సీజ్ చేసాం అన్నారు అనుకోండి. ఈ మూలాల నుంచి వేరే మూలాలు ఉన్నాయి. సీజ్ చేసిన అమౌంట్లన్నీ కూడా ఈడ్స్ కొడితే 90 కోట్లు కూడా లేవు. ఓకే, అభియోగాలు వర్సెస్ వాస్తవాలు అన్న దగ్గర ఎక్కడా మ్యాచ్ కావట్లే కదా. సరే, ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లోకి వద్దామండి. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అర్జెంటుగా మూసేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆయన కొన్ని కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు, అదొకటి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు దీంట్లో పెట్టాలి అంటే నేరుగా పెడితే అది కక్ష సాధింపు అనే మాట వస్తుందనే ఉద్దేశంతో బీజేపీకి చెప్పి ఈడీని ప్రవేశపెట్టించారని చెప్పి ఒక ఆరోపణ, లేకపోతే ఒక అబ్జర్వేషన్. సరే, అంటే దీంతో పాటు ఇంకొకటి అనుబంధ ప్రశ్నే, బీజేపీ ఇంత రిస్క్ తీసుకొని ఇప్పుడు అర్జెంటుగా ఈడీని ప్రవేశపెట్టి అరెస్ట్ చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఒకటి. రెండోది, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతారు కదా. దానికోసం ఈ కొత్త ఎక్సర్సైజ్ బీజేపీ చేస్తుందా? మూడోది, లాయల్టీస్ కూడా చూసుకుంటుంది కదా బీజేపీ. అంటే బీజేపీ వెనకటి బీజేపీ ఏం కాదు, తూకం వేసి అవన్నీ చూసుకుంటూ ఎవరు మనతో కలిసి వస్తే బాగుంటుంది, ఎవరు భవిష్యత్తులో కలిసి వస్తారు, ఇలాంటి లెక్కలు వేసుకుంటుంది కదా. మీరు చెప్పినవన్నీ కరెక్ట్. రెండో పాయింట్ మాడదాం. జగన్మోహన్ మీద ఇన్ని కేసులు అవన్నీ రద్దు చేసి వేసేయడానికి అతను వేసింది డిశ్చార్జ్ పిటిషన్లు. డిశ్చార్జ్ పిటిషన్ మీద అంటే నాకు ఈ కేసుకి నాకు సంబంధం లేదంటేనే ఇప్పటికి ఈడీ సిబిఐ సంబంధం ఉందని ప్రూవ్ చేయలేక వస్తున్నారు వాళ్ళు.
మీకు అర్థమైందా? సిఐడి సిబిఐ అండ్ ఈడీ రెండు కూడా డిశ్చార్జ్ పిటిషన్ ఈ రోజుకి అడ్రస్ చేయలేకపోతుంది. ఖచ్చితంగా ఈ కేసుతో ఈ విధంగా సంబంధం ఉంది, ఇతనిది ఈ విధంగా ఫైండింగ్స్ మాకు దగ్గర ఉన్నాయన్నది. వీళ్ళు తపేల స్థానాలు చెప్పినట్టు 1,00,000 కోట్లు కాదు కదా. ఆయన ఎవరండి? మన జనసేన అన్ని పార్టీల్లో తిరిగి ఇప్పుడు ఆఖరికి సొంత పార్టీ పెట్టి ఎలక్షన్స్ కోసం సిద్ధమైన మా సిఐడి అధికారి ఉన్నారు కదా, జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన చెప్పిన ఫిగర్ ఎంత? 1,500 కోట్లు ఎంత? ఏమి ముందు ఒక వ్యక్తిని బదనాం చేయడానికి వాడినప్పుడు ఇదే వ్యక్తి అప్పుడు రోజు వచ్చి 1,500 కోట్లు సీజ్ చేస్తే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాను ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఆయన ఎప్పుడైనా? తర్వాత ఎక్కడో చెప్పినట్టు నాకు. ఏదో తర్వాత ఇప్పుడు అశ్వత్థామాత కుంజరని మాకెందుకు ఇప్పుడు అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయినప్పుడు? అంటే ఇప్పుడు కూడా 3,500 కోట్ల విషయంలో మీరు అన్నట్టు ఇందులో బీజేపీ వాడండి నాకు అర్థం కాని విషయంలో తలతోక లేకుండా ఒక ఎంక్వైరీ చేయకుండా దానికి సంబంధం లేకుండా 305 కోట్లని ఒక కాగితం రాసింది దాని మీద మీనా గారు రెస్పాండ్ అయ్యి 300 కోట్లు యజమాని పెట్టిన కేసులో శంకర్రావు గారు పెట్టిన దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి 16 నెలలు వేలా లోపలికి. ఎర్రనాయుడు గారు వీళ్ళందరూ సహాయ శాఖలు, తెలుగుదేశం సహాయ శాఖలు కదా. మా అందరికీ శత్రువు, నా ఒక్కరికే కదా, మీకు మహేందర్కి కూడా శత్రువు అన్న కాన్సెప్ట్లోనే కదా ఆడమైన అవుట్ కింద ఆయన వేశారు. ఇప్పుడు మీరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీరు వెంజెంట పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. రివెంజ్ అనుకుంటే నేను 2 విషయాలు మళ్ళీ ప్రజలకు తేటతెల్లం చేస్తాను. లిక్కర్ కేసులో ఆయనకి ₹1,00,000 పూచీకత్తు అరెస్ట్ చేయలేదు. పూచీకత్తు బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు. సో అరెస్ట్ కాని విషయంలో రివెంజ్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి దీనికి సంబంధం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసు అండ్ లిక్కర్ కేసు రెండు మీకు సమాధానం చెప్తాను. ఎక్స్చెక్కర్కి ఆయన అగ్రిగేట్ అది బార్ లైసెన్స్ ఫీజును వైన్ షాపుల ఫీజులు రద్దు చేయడం వల్ల 3,800 కోట్లు ప్రివిలేజ్డ్ ఫీజుల వల్ల నష్టం జరిగింది ఎక్స్చెక్కర్. అందుకని ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ జరిగిందనే కేసు ఏమైనా ఉందో దీంట్లో? దట్ వాజ్ నాట్ మెన్షన్ కదా. దిస్ ఈజ్ ఫస్ట్ కాంట్రడిక్షన్. రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మీద పెట్టిన కేసు ఏంటి? బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు 3,500 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 10% డిజిటెక్ కోడ్కి ఇచ్చారు. ఆ డిజిటెక్ కోడ్ సీమెన్స్ వాడు తని తగిలిసిన ఓ బొరతొక్క విధమని వాడు సీమెన్స్ రిప్రజెంటేటివ్ కింద అభివర్ణించబడితే టెంప్ట్ అయిపోయి ఇచ్చింది. బోర్డు కాన్స్టిట్యూట్ అయితే ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఇట్స్ నాట్ బిన్ ముఖ్యమంత్రి. బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు తీసుకున్న డెసిషన్కి అయిందే అవుతుందో అదా? అక్కడ కూడా ఫస్ట్ ఎవరు? పూణే జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత ఐటీ రైడ్ జరిగింది. తర్వాత ఈడీ రైడ్లో 113 కోట్ల ఆస్తులు డిజిటెక్ స్వాధీనం చేసుకుంటే అవుట్ ఆఫ్ 10% అంటే 330 crores మిగిలిన వాటి మీద ఎంక్వైరీలు కోడిపెట్టలో దొరికారు అందరూ. సో దానికి సంబంధించిన డెసిషన్ ఎవరిదంటే డెసిషన్ మేకర్ చంద్రబాబు నాయుడు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ చైర్. అందుకని ఆయన మీద ఆపాదించబడింది అది. సో దీన్ని ఏ విధంగా మీరు కోరిలేట్ చేస్తారు? అంటే జనరల్గా నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నప్పటికీ సంతకాలు పెట్టేది అధికారులు కాబట్టి మరి వాళ్ళు రెస్పాన్సిబుల్. నో, చైర్ ముఖ్యమంత్రి చైర్. మీకు బోర్డు కాన్స్టిట్యూట్ అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. చంద్రబాబు నాయుడు గారికి అన్ని తిప్పలు రావడానికి కారణం ఏంటంటే బిఫోర్ కాన్స్టిట్యూటింగ్ ద బోర్డ్ హీ హస్ టేకెన్ ఎ డెసిషన్ టు గో హెడ్ విత్ స్కిల్ డెవలప్మెంట్. అదే బోర్డు కాన్స్టిట్యూట్ అప్పుడు మీరు అన్నట్టు ఆఫీసర్స్ ఉన్నారనుకోండి. అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో వీళ్ళందరూ అధికారులు, మా నాటి మంత్రులు వీళ్ళందరి మీద నెత్తికెందుకు వచ్చింది? ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ రోల్. డైరెక్ట్ రోల్ ఉన్నప్పుడు ఇలా తలకాయ నొప్పులు వస్తాయి. రైట్. ఇప్పుడు ఆ డిజిటల్ సిగ్నేచర్స్ వాళ్ళిద్దరూ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చూసాం మనం. ఎవరివి? ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ అప్పటి ఎక్సైజ్ మినిస్టర్. ఆబ్వియస్లీ వితౌట్ దేర్ కన్సెంట్ హౌ కెన్? ఇప్పుడు నో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బెవరేజ్ కార్పొరేషన్ తీసుకోలేడు కదా. ఇప్పుడున్న మీనా గారిని డిసిషన్ తీసుకోమనండి, లెక్కర్ షాప్ లైసెన్స్లన్నీ నేను రద్దు చేస్తున్నాను బిఫోర్ క్యాబినెట్ అప్రూవల్. ఆబ్వియస్లీ హెడ్ ఆన్ అకౌంట్ ఎవరిది అవుతుంది అప్పుడు? దట్ గవర్నమెంట్ పాలసీ ఎగనెస్ట్ లెక్కర్ ఏంటి? లైసెన్స్ ఫీజు రద్దు చేసాం. దీనికి ఆల్టర్నేటివ్గా 3,500 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చి మార్గం ఏది? అది క్రియేట్ అయింది అనుకోండి. వాట్ దే సెడ్ వాజ్ రైట్. అది కాంట్రడిక్షన్ అయింది. ఓకే. సో దట్ ఈస్ స్టిల్ పెండింగ్ విత్ ఎస్ స్టిల్ కోర్ట్. ₹1,00,000 పూచీకత్తు బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంగతి సరే. నేననేది జగన్ రోడ్ ఈ డోర్ విల్ క్లోజ్ అట్ జగన్మోహన్ రెడ్డి ప్లేస్ అంటే జరగని పని. బికాస్ మీకు ఇవాళ కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సీఎం డెసిషనే కదా సార్ ఆ రోజు. లిక్కర్ది క్యాబినెట్ నిర్ణయం, ఇలా బ్రెవరేజ్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి స్పిరిట్ మనం సప్లై చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి కొని ఎక్సైజ్ త్రూగా మనం సేల్స్ చేస్తాం అన్నది క్రిస్టల్ క్లియర్ ఫైల్. ఇట్ ఈస్ ద క్యాబినెట్ అప్రూవల్తో క్లియర్గా ఉంది. దాంట్లో డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అదే కాంట్రడిక్షన్ ఇక్కడ. అంత పెద్ద ప్రాబ్లం అవడానికి ఈ లిక్కర్ దాంట్లో ఇదే పెద్ద తలకాయ నొప్పి. సో దే ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. ఏది కుందేలు లోపల ఉందని కొడితే బయటకు వస్తుంది నిజంగా బెదిరికి. కుందేలే లేకపోతే ఒకటి. ఇప్పుడు మరి పొలిటికల్గా బీజేపీకి ఏంటి ఇంట్రెస్ట్ అర్జెంటుగా?
వాళ్ళేటండి 0.83% వాళ్ళకి ఈ తెలుగుదేశం వాళ్ళు సంఖ్యనెత్తుకుంటే బీజేపీ కూడా ఉండడం మనం మీరు నేను గుర్తించాలి. లేకపోతే ఆడినోడు పుష్టికి ఇస్తాడు, ఎవడు పనికి వచ్చినాడు ఒక్కడు లేడు. ఇక్కడ కాదు, స్టేట్ బీజేపీ సెంట్రల్లో ఏముంటుంది, వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళు ఒక కాలక్షేపం కార్యక్రమం 16 నెలల బట్టి జరుగుతుంది, నడుస్తుంది, కాసేపు ఆ డ్రామా చూద్దామనే పద్ధతిలో అంతే ఉంటారు. వీళ్ళకి పరిపాటు లేకుండా ఈ లెక్కర్ స్కామ్ అనే రోజు అలా కాదంబర నత్వాన్ని ఒక అమ్మాయిని తీసుకొచ్చి తర్వాత ఇంకోటి బోట్లు తెరబడిపోయి లడ్డూలు తొక్క తోటకూర అనుకొని తిరుగుతున్నారు నెలల బట్టి. యువతల మెడికల్ కాలేజ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈడీని తీసుకొచ్చారు ఇక్కడికి. రైట్. రెండు కలిపితే ఏమవుతుంది, నెత్తి వచ్చి చేతికి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి కౌంటర్గానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. ఆబ్వియస్లీ అదే మాట్లాడు ఆయన. ఎత్తుగడ అంతే, రాజకీయ ఎత్తుగడలు లేకుండా ఎవరైనా పార్టీ పెడతారు కదా. రాజకీయ ఎత్తుగడలు తలాతోక లేకుండా పార్టీ పెట్టిన గంతం ఓన్లీ పవన్ కళ్యాణ్కే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి వర్తించదు అది. దాన్ని అన్నారు కదా, ఒకవేళ అనర్హత వేటు దాకా మీరు వెళ్తే వెళ్ళండి అని ఎమ్మెల్యేలకు కూడా ఆయన చెప్పారు. అనర్హత వేటు వేయడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే మీకు నేను ఆ విషయం మీద మాట్లాడుకుంటే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు రఘురామకృష్ణరాజు కాదు, అంతకన్నా అయ్యన్న పాత్రుడు కాదు, నేను అంతకన్నా వాళ్ళిద్దరు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరే కొంచెం తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు ఆ విషయంలో. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ఓ రోజైనా వస్తే సరిపోయింది. దానికి ప్రమాణ స్వీకారం రోజు వచ్చిన చాలు సరిపోదేంటి, 60 రోజులు కాస్తుంది. అండ్ ఇన్సెసెంట్గా 60 days పార్లమెంట్ సమావేశాలు, అదే అసెంబ్లీ సమావేశాలు జరగాలి ఒకటి. అండ్ ఇప్పుడు వీళ్ళు అనుకున్న ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ పాయింట్, ఇందాక ఐ వాజ్ టోల్డ్ బై సమ్ ఎక్స్పర్ట్, ఈ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, వారు ఏమన్నారంటే 3 ఏళ్ళ తర్వాత కానీ నోటీసులు సర్వ్ చేయలేని పరిస్థితి. అవును, నేరుగా సస్పెన్షన్లోకి వెళ్ళడానికి లేదు, నోటీసులు సర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు స్కూల్కి 10 రోజులు వెళ్ళరు. చిన్న విషయం చెప్తాను, మనం ఏడు చేస్తారండి ఇంట్లో వాళ్ళు, అక్కడికి ఒంట్లో బాగోలేదు బాబు మనం మెడికల్ దిక్కుమల సరిపెట్టేవాడు మన మోహన పడేస్తే మన బతుకు కాలిపోకుండా ఆగినట్టే కదా. ఏమో సార్, ఇప్పుడు రేపు పొద్దున పేకమే కత్తి అలాగ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. ఒక హైపోథెటికల్గా చిన్న క్వశ్చన్ మాట్లాడు, రాజీనామా చేసి వెళ్తే ఇప్పుడు 164 ఉండి ఏమైనా పీకి పందిరి వేస్తున్నారా? 175కి 175 వచ్చి పులివెందుల ఎలక్షన్ చూసిన తర్వాత ఎవడైనా ఈ గవర్నమెంట్లో ఎలక్షన్ సజావుగా ప్రజలతో జరిగే ఎలక్షన్ అనుకుంటారా, ప్రజలు లేని ఎలక్షన్ అనుకుంటారా? ప్రజలు లేని ఎలక్షనే కదా, అవునంటారు కదండి. అంతే. ప్రజలు లేని ఎలక్షన్కి ఎంత అడవడు ఎందుకు? మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, అది ఆ మార్గం మీ దగ్గర ఉందని మాకు మొన్న పులివెందుల ఒంటిమెట్లో చూపించారు. అదే సినిమా 11 నియోజకవర్గాల్లో చూపిస్తుంటే కార్యాలు అది జరగదు. ఫస్ట్ థింగ్, ఎవడైనా సరే ఈ 164తో మీరు చేస్తుంది ఏంటో తెలిసినోడు ఎవడైనా మళ్ళీ రాజీనామా చేసి 175 కూడా మీరే తీసుకోండి అనడంలో అతిశయోక్తి ఏం లేదు, అవసరం కూడా లేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అలా డెసిషన్ తీసుకోడు. అసెంబ్లీ సమావేశాలకి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎవరిని ఆపట్లేదు, వెళ్తే వెళ్ళండి అంటాడు. కానీ ఇంకో మాట అన్నారు దాంతో, మీరు వెళ్తే వెళ్ళండి, అదే సందర్భంలో ఏంటంటే మీ పరువుకి భంగం కలగకుండా చూసుకోండి అన్నాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటెన్షనల్గా మీకు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాంక్ రాగానే ఫస్ట్ వెళ్ళగానే ర్యాగింగ్ ఉంటుందని తెలిసి ప్రికాషన్స్ తీసుకోకుండా గుడ్డ చీరలో పని పెడితే టెంకిజాలు తిని రావాలి. ఇప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే క్లియర్గా వాళ్ళ కడుపు మంట అంతా తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, పాయింట్ 1. రెండోది ఏంటంటే ఆయనకి అడుగుతుంది ఏంటి, నాకు అసెంబ్లీ ప్రత్యేక హోదా ఇవ్వండి, క్యాబినెట్ హోదా ఇవ్వండి, ఇలాంటి చెత్తే మాట్లాడడానికి టైం ఇవ్వాలి. అది ఎవరు బీఎస్సీలో నిర్ణయం తీసుకోవాలి. ఎస్, అపోజిషన్ పార్టీకి ప్రివిలేజ్ టైం, లైక్ ముఖ్యమంత్రి గారు మాడిన తర్వాత నేను మాడడానికి టైం ఇస్తాను, లేకపోతే మంత్రులు మాడిన దానికి కౌంటర్ చేయడానికి ఇస్తాను, వాళ్ళకి స్పెసిఫిక్గా ఇష్యూ మీద ఇష్యూ బేసిస్లో మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. ఇది చెప్తే సరిపోద్ది కదా. అప్పుడు వస్తాడు రాడు, అప్పుడు ఛాలెంజ్లు చేయండి. అందుకని అపోజిషన్ మేము తెలివితేటలు లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మీరు కూడా మాట్లాడగలండి అయ్యన్న పాత్రుడు గారు. కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడంటే 10% అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, దీనికి కూడా వాళ్ళు చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముగ్గురు లాగేసుకుంటే చంద్రబాబు మీకు అపోజిషన్ ఉండదన్న మాట వీళ్ళకి బేసా. మరి ఇప్పటిదానికి 40 సంవత్సరాల అనుభవాలు పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్న అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ అవసరమా? నాన్నటోడు తెలివితో కూడా మాట్లాడంటే అనుకోవచ్చు, ఆయనకి అన్నీ తెలిసిన అయ్యన్న పాత్రుడు గారు చైర్లో కూర్చొని కూడా ఆ మాటలు మాట్లాడడం ఏంటి, ఇవన్నీ తీసుకొస్తుందంటే. రఘురామకృష్ణరాజు గారికి అంటే మొదటి నుంచి అవ్వన పెళ్ళికి బాజాలు వాయించడం బాగా అలవాటు కాబట్టి తప్పదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి అనగానే నాకు ఇలా వీరతెలకం దిద్దుకుని నేను యుద్ధం చేయడానికే రాజవంశంలో పుట్టాను, అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తానని కంకణం కట్టుకుంటే మనం వేడి చేయలేం దాన్ని. రైట్. మెడికల్ కాలేజీల వ్యవహారం ఏంటి సార్? ఎందుకంటే చూశారు కదా, 9th జీవో ఇచ్చారు. 2 రోజుల క్రితం ఏమో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 4, కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య జిల్లా మదనపల్లి, కడప జిల్లా పులివెందుల, ప్రకాశం జిల్లా మార్కాపూర్, మొత్తం 221 ఎకరాలు మొత్తం కలిపి. ఎకరానికి 100 రూపాయలు ఏడాది ఫీజు, లీజ్ ఫీజు. అంటే రేపు సక్సెస్ఫుల్ బిడ్డర్ 26,100 రూపాయలు కట్టేస్తే సరిపోతుంది. బిడ్డర్లు ఒకడే వస్తారో 2 వస్తారో మనకి తెలియదు కాబట్టి బిడ్డర్లు. ఏం జరుగుతుందంటారు ఇది? సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన 17 మెడికల్ కాలేజీలు చూసుకుంటే మచిలీపట్నంకి 64 ఎకరాలు, ఏలూరుకి 25 ఎకరాలు, నెక్స్ట్ రాజమండ్రికి 33 ఎకరాలు,
నంద్యాలకి 51 ఎకరాలు, పాడేరుకి 35 ఎకరాలు, పులివెందుల 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, మార్కాపురం 50.3 ఎకరాలు, మదనపల్లి 99.4 ఎకరాలు, విజయనగరం 17 ఎకరాలు, పాలకొల్లు 60 ఎకరాలు, అమలాపురం 50 ఎకరాలు, నర్సీపట్నం 62 ఎకరాలు, బాపట్ల 50 ఎకరాలు, పిడుగురాళ్ళు 47.5 ఎకరాలు, పెనుకొండ 60 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 20 ఎకరాలు, టోటల్ 835.2 ఎకరాలండి. ఇది ఒక ఎత్తి అయితే ఇప్పుడు వీళ్ళంతా రియల్ ఎస్టేటే చేయడానికి ఉన్నారు కదా సార్, మీకు తెలియదే ఉంది దీంట్లో. అసలు వీళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఓన్లీ పునాదులు వేశారని అనితమ్మ చెప్పింది, టీచర్ గారు అయ్యిండు కూడా. సరే, ఆవిడ మాటకు ఒకసారి అనుకుందాం. మరి అనుకున్నప్పుడు మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 241.81 లక్షలు 2024-25 గాను దేనికి ఏలూరు, రాజమండ్రి, నంద్యాల కాలేజీలో అవసరమైన పరికరాలు కొనడానికి ఏ బేసిస్లో ఇచ్చారండి? పోనీ అది అక్కడ ఇచ్చి కూరుకున్నారా? 613 జీవో నెంబరు అక్టోబర్ 15/24 బడ్జెట్లో కూడా అలొకేట్ చేయండి ఇదే అమౌంట్లో, ఒకవేళ ఓటర్ అకౌంట్లో కాకుండా అని చెప్పి ఇంకో సప్లిమెంటరీ జీవో ఇచ్చారు. ఇదొక ఎత్తి అయితే ఒంగోలు మెడికల్ కాలేజీ నుండి మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఒక ప్రొఫెసర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏది? జియో నెంబర్ 664 నవంబర్ 1, 24 సంవత్సరంలో. మరి కాలేజీ లేకపోతే పునాదులు ఉంటే మరి ప్రొఫెసర్ గారిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? సివిల్ సూపర్వైజర్ను సివిల్ కన్స్ట్రక్షన్ చేసిన ట్రాన్స్ఫర్ చేయాలి కదా, టీచింగ్ ఫ్యాకల్టీని చేయరు కదా. 5 కాలేజీలు పూర్తి అయినా వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారు కూడా చెప్పనా? ఇప్పుడు మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయనగరం కావాలని చెప్పి జీవో నెంబర్ 606 అక్టోబర్ 8, 2024 విజయనగరం కాలేజీకి వాళ్ళని ఎలక్ట్ చేశారు. ఇది కాక ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టమన్నారు. అంటే కొడుకు పేరు సోమలింగం, పింగళ వెంకయ్య గారి పేరు పెట్టమన్నారు. అవునండి, మచిలీపట్నంకి ఏమో పింగళ వెంకయ్య గారి పేరు పెట్టమన్నారు. జీవో నెంబర్ 132 అక్టోబర్ 21, 2024. ఇది ఫేజ్ 1 కింద విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల అంటే 5 కాలేజీలు ఒప్పేసుకున్నారు, ఇష్టమే. ఇది ఫేజ్ 1 అట. ఫేజ్ 2 కింద మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పేర్లు పెడదామని సిద్ధమయ్యారు. మీరు అన్నట్టు దగ్గర 10 కాలేజీలు వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి పేర్లు పెట్టే అంత స్థాయిలో వచ్చాయంటే దాని అర్థం ఏంటండి? ఇది కాక వైఎస్ఆర్ క్యాన్సర్ సెంటర్ కడప, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ హాస్పిటల్ పలాస పేర్లు మారుస్తూ జీవో నెంబర్ 103 తేదీ అక్టోబర్ 29, 2024. అంటే ఏంటి? కాలేజీ పేర్లు కూడా మార్చడానికి జీవో ఇస్తారు. అంటే కాలేజీ లేవని మాత్రం, ఉన్నాయని మాత్రం ఒప్పుకోరు, మనుగడలో లేవని. మీరు అన్నట్టు ఫేజ్లు చెప్తున్నారు కదా. ఫేజ్ 1 ఏంటి? ఫేజ్ 2 ఫేజ్ 2 కింద ఎలా పరిగణించారంటే, లేని కాలేజీలకు ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు, ఉన్న వాటికి ఎందుకు చేశారని చెప్పరు. ఫేజ్ 1 కింద వీళ్ళు చెప్పినట్టే అదోని మదనపల్లి, పులివెందులో, మార్కాపురంకి ఫేజ్ 2లోను, అయిపోయిన వాటికి పేర్లు పెట్టుకోవడానికి ఫేజ్ 1. ఇంకా మరి ఫేజ్ 3 కదా మిగిలిన కట్టమని. దానికి కదా మాకు సవితమ్మ వెళ్ళి ఓసలోపి నానా ఇబ్బందులు పట్టి. ఇప్పుడు మీరు మీ కెమెరాని పట్టుకెళ్ళండి, ఇందాక చదివిన 50-60 ఎకరాల ల్యాండ్లలో ఉదాహరణకు ఒక 50 ఎకరాల్లో ఒక 5-6 ఎకరాల్లో 10 ఎకరాల్లో కడతారు, కానీ మిగిలిన 40 ఎకరాలు ఖాళీగానే ఉంటాయి కదా. అంతే. అటుపక్క కెమెరా పెట్టాడు అనుకోండి, ఏడు కనబడితే ఖాళీ కనిపిస్తుంది. అటు తర్వాత 4 బ్లాక్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆయన పులివెందులు వెళ్ళాడు, ఎవరు మన ఎమ్మెల్సీ గారు వెళ్ళి ఏడు చెప్పాడు, అసలు కాలేజీ ఎదురా అంటాడు. అరే మీరు వెళ్ళింది ఏంటి? నర్సింగ్ కాలేజీలు, ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు కట్టి నర్సింగ్ కాలేజీకి వెళ్ళి పులివెందులు అయిపోయిందంటే నర్సింగ్ కాలేజీ కాదు బాబు నీకు చెప్పింది యువతల పక్క. మనలో మన మాట ఇదే, మన మాట. మన 2014లో విభజన జరిగింది. మనకి ఐఎం ఇచ్చారు, ఐఐటీలు ఇచ్చారు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు, చాలా ఇచ్చారు కదా విద్యా సంస్థలు. ఏం సార్ ఇప్పటికి కూడా అద్దె భవనాలు ఉన్నాయా, శాశ్వత భవనాల్లో ఉన్నాయా? వాటికి లేని అప్రహెన్షన్స్, వాటికి లేని హాస్టల్ ఫెసిలిటీస్ ఏ పులివెందుల కాలేజీలకి ఎందుకు వచ్చింది? ఇదే సత్య గారు ఏమని రాశారు, మెడికల్ సీట్లు వద్దని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాయలేదు రాశారు. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అయింది అది. ఇప్పుడు మీకు ఇందులో ఒకటి గమనించారా? ఇప్పుడు ఉదాహరణకి మీరు గమనించట్లేదు, వీళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించేస్తాం, పీపీఏ చేసేస్తాం అన్నప్పుడు బీజేపీ వాడు అవడం పల్లెత్తి మాట మాడుతున్నాడే, ఏం మాట్లాడలేదు. గమనించారా? కానీ అనుమానం రాకుండా ఈ 6,000 లెట్ 6,000 లెట్ ఏబీవీపీని తీసుకొచ్చి నేను రోడ్ల మీద ధర్నా చేశాను. గమనించండి.
ఇక్కడ హిడెన్ ఎజెండా ఏంటి తెలుసా? అంటే ది డెసిషన్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డెసిషన్. ఇందులో అంత కాంట్రాస్ట్లో వాళ్ళ కాడే ఉండదు, అంత తెలివితేటల బీజేపీ వాడికి ఏమి ఉండవు. ఆడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అన్నప్పుడు వీళ్ళు ముందు బీగలపోయింది ఏంటి పవన్ కళ్యాణ్, ఉద్యమం ఇలా చేసి చచ్చిపోతానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు అయితే ఇంక స్టీల్ ప్లాంట్కి నేనే ఇలాగా ఇన్ని చెప్పిన వీళ్ళిద్దరూ కూటమి కట్టి బీజేపీ వాడు ఆర్త పనుల్లో పెట్టి మొత్తం అంతా ప్రైవేటీకరించేస్తుంటే పల్లెత్తు మాట మాట్లాడట్లే. ఈ పీపీఎల్కి కూడా అదే ధోరణి నడుస్తుంది. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే సార్, గూగుల్ ఓపెన్ చేసి చూసుకోమనండి. తెలంగాణకి మనకి మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసే ప్రాసెస్లో 139.50 లక్షలు మాత్రమే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మెడికల్ కాలేజీకి ఇచ్చారు డబ్బులు. సీట్లు కావాలంటే మెడికల్ కౌన్సిల్ 20 లక్షలు దేనికి, ఒక 50 సీట్లు పేదవాళ్ళ కోసం ఇస్తూ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి 20 లక్షల సీట్లు అంటే 100 సీట్లలో 50% దగ్గర దగ్గర కొంచెం అబవ్ పవర్టీలో ఉన్న వాళ్ళకి అమ్మే కార్యక్రమంలో మెయింటెనెన్స్ కార్యక్రమం అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి థాట్ ప్రాసెస్కి కాంట్రడిక్షన్ ఏంటి? 194.50 లక్షలు పర్ ఇయర్ ఖర్చు అవుతుందట మెయింటెనెన్స్కి. సరే, ఇక్కడ మనకి బీబీ నగర్లో ఐఎమ్స్ ఉంది, ఐఎం బెటర్ కదా. అలాగే మనకి నిమ్స్ ఉంది. ఎంత సార్ మా అడ్మిషన్ ఫీజు? 50 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రైసిస్లో ఉంది. సిటీ స్కాన్ 500 రూపాయలు ఛార్జ్ చేయండి సార్. ఓపీ ఛార్జెస్ ఒకవేళ దగ్గర ఫ్రీ బదులు లేకపోతే 50 రూపాయల బదులు వీఆర్ ఛార్జింగ్ 100 రూపీస్ అనండి, ఎవడు బాధపడతారు సార్? కరోనా టైంలో ఎన్ని హాస్పిటల్ పరిరక్షణకు వచ్చాయి, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ వ్యవస్థలకు వెళ్తే ఎలా మాన ప్రాణాలు దోచేశారో వాడికి అర్థం కదా, మర్చిపోయారు అందరూ. టు డ్రైవ్ అవుతుంది ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇష్యూ. ఖచ్చితంగా ఇది ఇష్యూ అవుతుంది సార్. నాకు తెలిసి వాళ్ళ మండల కమిషన్ ఇష్యూ అంతా ఫ్లేర్ అప్ అవుతుందేమో అని నాకు డౌట్గా ఉంది. దీని మీద అంటే ఆబ్వియస్లీ లీగల్ ఫైట్ ఏమైనా నడిచావు? లీగల్ ఫైట్ విల్ బీ డెఫినెట్లీ ఆన్. రెండోది ఏంటంటే అతను డైరెక్ట్గా నేను నెక్స్ట్ నా గవర్నమెంట్ ఫామ్ అయితే గ్యారంటీగా నేను ఎవడు తీసుకున్న తలలో జేజం తీసుకుని వదలని చెప్తున్నాడు ఆయన. బెదిరించడం కాదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా బెదిరిస్తారు. మంచిగాను మర్యాదగాను పని చేయవలసిందే, పని చేయకపోతే తీసుకెళ్ళి ఆడత పనుల్లో పెట్టి అలా కాదు. అలా కదండి. ఇదే రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు వీళ్ళందరూ చీట్లు ప్యాకలు పెట్టినట్టు పెట్టి మొత్తం ప్రైవేట్ వ్యవస్థల త్రూగా బ్యాంకింగ్ రంగం నడుపుతున్నప్పుడు మహాత్మురాలు ఇందిరాగాంధీ చేసిన పని బ్యాంకుల జాతీయకరణ మర్చిపోయారా? ఇలా తీసి పెరుగులో చెట్టి నటించింది మొత్తం అంతా. అదే పని చేస్తే తప్పే ఉంది. ప్రజల ఆస్తే కదా సార్ అది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు దేనికుంటాయి? ప్రజల ఆస్తుల పరిరక్షణ. రేపు పొద్దున వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది ఆల్రెడీ వచ్చింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు కాబట్టి ఒక్కళ్ళే బిడ్డర్ వచ్చారు అనే మాట కూడా వస్తుంది. దరిద్రం వెళ్ళిపోతుంది. అక్కడ కూడా నారాయణ, నాకు 100 మాటలు లేకుండా చెప్తున్నాను. నారాయణ తప్ప ఇంకెవరు తెగించారు అక్కడ. సో ఈ లీగల్ ఫైట్ ఇందులో స్పష్టంగా కానీ ఫస్ట్ థింగ్ లీగల్ ఫైట్, తర్వాత ఇది ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా. ఇప్పుడు నా నియోజకవర్గంలో నా జిల్లాలకు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆఫీస్ వస్తే మీకు ఇంకోటి గమనిస్తుంది సార్. 1983 ముందు అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉండేవి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఇంకొక 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆఖరికి పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ ఉమెన్స్ కూడా ఆయనలో ప్రారంభమై 2014లో చంద్రబాబు గారి చేతుల మీద ఓపెన్ అవడానికి మాత్రం ఉపకరించబడింది. అంటే వీళ్ళ ప్రస్థానమే లేని దగ్గర ప్రజల కోసం ఏ ప్రభుత్వ అధినేత వచ్చి పనిచేస్తున్నాడో క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు వీళ్ళ 15 సంవత్సరాలు డొల్తనం బయటపడుతుంటే ఉడుకు మొత్తం కాక ఇంకేమవుతుంది? ద మార్క్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని డిస్ట్రాయ్ చేయడానికి చేస్తున్న పనులు ఇవి. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ది మార్క్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమమే నడుస్తుంది. సో బట్ ప్రతి దానికి ప్రతి ఛాలెంజ్కి ఈయన దగ్గర ఎత్తుగడ ఉంది. ఆ ఎత్తుగడతోనే ఈయన కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం లిక్కర్ స్కామ్ గురించి కూడా చాలా డీటెయిల్డ్ విశ్లేషణ ఇచ్చారు. బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ దాంట్లో ఉండే మొడాలిటీసు టెక్నికాలిటీసు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈడీకుండే బేస్ ఏంటి, బేసిస్ ఏంటి, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఏ రకంగా నిరూపించబోతోంది. ఇప్పుడు దీస్ ఆర్ ద పాయింట్స్. ఇవన్నీ ఇప్పుడు ఫోర్ ఫ్రంట్కి వచ్చాయి. సామాన్య ప్రజానీకానికి కూడా రేపొద్దున ఈడీ ఇవన్నీ విశదీకరించాల్సిన ఒక అవసరం ఉందనే విషయాన్ని ప్రసాద్ గారు గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.